బాధితులకు అండగా నిలిచి డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం పలువురికి స్ఫూర్తినిచ్చిందని రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఎలెక్ట్ దాకారపు కృష్ణ ప్రశంసించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జనవరి 12వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురైన బాలిక పూడి భవానీ కుటుంబానికి సహాయమందించడంలో కీలక బాధ్యత వహించిన అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు ఇన్సూరెన్స్ నగదు అందించే వరకు చేసిన కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధి ధనకుమార్, ఉపాధ్యక్షులు రాంగోపాల్, డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతలరంగ, గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు, అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణరావు, పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు ఇమంది శ్రీనివాస్, ఎల్ శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు దాసరినాగు, చల్లరామకృష్ణ, కె విజయ్, వీరబాబు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆ పాపకి అప్పుడున్న పరిస్థితుల్లో కొంత అమౌంట్ రోటరీ క్లబ్ జంగారెడ్డి ద్వారా అందించి, అలాగే విజయవాడలో ఉన్నటువంటి హాస్పిటల్లో వైద్యం కోసం కూడా రోటరీ నుంచి సహకారం అందించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ రోజున 3 సంవత్సరాలుగా ఆ యొక్క ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే 5 లక్షల రూపాయలు ఉందో దానికోసం నిర్విరామంగా డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం వారు కృషి చేసి పట్టుదలతో ఆ పాపకి 5 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించిన డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘానికి మనస్ఫూర్తిగా పేరు చేత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క అమౌంట్ రావడం ఆ తల్లిదండ్రులు వాళ్ళు కూలీ పని చేసిన వాళ్ళు, ఎటువంటి చదువుకున్న వాళ్ళు కూడా కుటుంబంలో లేకపోవడం, ఈ అమౌంట్ ని ఫాలోఅప్ చేయడం కూడా ఆ ప్రాసెస్ కూడా తెలియనటువంటి సందర్భంలో వారికి అండగా నిలబడినటువంటి మన రంగా గాని, ప్రభాకర్ గాని, మిగతా సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా మనం అభినందించాలి. అదేవిధంగా వారి నుంచి పూర్తిని కూడా పొందేటటువంటి అంశం. ఈ రోజున ఒక 2 లక్షల రూపాయలు ఆవిడకి పూడి భవానీ తల్లిగారైనటువంటి వీడికి నగదు రూపంలో అందజేయడం, మిగతా అమౌంట్ ని పూడి భవానీ పేరు మీద, జడ్జి గారి పేరు మీద డిపాజిట్ రూపంలో ఉంచి ఆ భవానీకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ అమౌంట్ ని ఆ పాపకి చేరే విధంగా చేయడం అనేది నిజంగా మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో వీళ్ళందరినీ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. మేము రోటరీ క్లబ్ నుంచి మనస్ఫూర్తిగా ఈ యొక్క మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా ఆనందిస్తూ ప్రతి ఒక్కరిని కూడా, ముఖ్యంగా డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం వారిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం 10 మంది కలిసి ఒక మంచి వైపు అడుగు వేస్తే అద్భుతాలు సాధించవచ్చు నిరూపించినటువంటి సంస్థ అంబేద్కర్ యువజన సంఘం డాంగే నగర్. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే, ఇక్కడున్న సమాజాన్ని చైతన్యపరచడం పెట్టు, ఏదైనా ఒక ఆపద వస్తే, ఒక మనిషికి ఒక చిన్న కష్టం వస్తే అందరం కలిస్తే అది పెద్ద సమస్య కాకుండా మన వంతుగా మనం చేయగలమని నిరూపించడంలో అంబేద్కర్ యువజన సంఘం డాంగే నగర్ ఎప్పుడు ముందుంది. ఆ క్రమంలోనే ఎప్పుడో 2021లో రోడ్డు ప్రమాదం జరిగితే చిన్న పాప పూడి భవానికి ఇబ్బంది కలిగితే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ యువజన సంఘం అమృతాల రంగా గారు కానీ, నేలపూరి ప్రభాకర్ రావు గారు కానీ, లక్ష్మణరావు గారు కానీ, ఈ టీం అంతా ఈ సమాచారాన్ని అప్పుడు రోటరీ అధ్యక్షుడిగా ఉన్న దాకార కృష్ణ గారికి జారేయటం, తక్షణం స్పందించి ఒక అరగంటలోనే ముందుగా ఒక 50,000 తక్షణ సహాయం, ఆ తర్వాత ఇమ్మీడియట్ గా రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ కాబట్టి విజయవాడ రోటరీ క్లబ్ తోటి అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ గారితో మాట్లాడి సుమారు 6,50,000 రూపాయలు ఖరీదయ్యేటువంటి ఆపరేషన్ ని సగానికి సగం పూర్తిగా ఆ రోటరీ భరించేలాగా చేయడంలో ఆనాడు దాకార కృష్ణ కూడా రాంగోపాల్ టీం బాగా బలంగా నిలబడటం, ఆ పాపకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఆ రోజు చాలా ప్రయత్నం చేశారు. అది సఫలీకృతమైంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇన్సూరెన్స్ తీసుకురావడం కోసం విశేషమైనటువంటి కృషి ఆ తల్లిదండ్రులు వెనకాల నిలబడి అంబేద్కర్ యువజన సంఘం చేయడం తెచ్చి ఇందులో ప్రధానమైనటువంటి భూమికి మన అందరూ చేసిన నేలపల్లి ప్రభాకర్ గారు కానీ, అమృతాల రంగా గారు కానీ, లక్ష్మణరావు గారు కానీ, టీం అంతా నిలబడబట్టి 5 లక్షల రూపాయలు ఈ రోజున ఇన్సూరెన్స్ పథకంలో భాగంగా వాళ్ళకి రావడం ఒక ఎత్తు అయితే, ఆనాడు చేసినటువంటి సహాయాన్ని గుర్తుపెట్టుకుని ఇదే దాకార కృష్ణ చేతుల మీదుగా, కూడా రాంగోపాల్ చేతుల మీదుగా సాయాన్ని ఆ పాపకు అందించాలన్నటువంటి ఒక సత్సంకల్పం వాళ్ళకి కలగటం, ఈ రోజున మేము అందరం వచ్చి ఇక్కడ ఆ పాప చేతిలో ఆ డబ్బులు పెట్టడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చిన, దీని వెనకాల నిలబడినటువంటి అంబేద్కర్ యువజన సంఘానికి, మహోన్నతమైనటువంటి ఆశయ స్ఫూర్తిగా నిలబడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న ఈ బృందానికి అందరికీ కూడా మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు వాటిని తెలియజేస్తాను.